ఈ వీడియో చూసాక ఎవరు అయితే తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఇంకొకరు ఫేస్ చేయకూడదని చెప్పి ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఏమైందంటే నాకు ఎప్పుడు కూడా పీరియడ్స్ డేట్ అనేది దాటదండి. కరెక్ట్‌గా 1 డే బిఫోర్ అయినా అవుతానేమో గానీ డేట్ అయితే దాటదండి. అలాంటిది నాకు అక్టోబర్‌లోని 18థ్‌కి అవ్వాలి కానీ అవ్వలేదు. 10 డేస్ దాటిపోయింది. ఇంకా బాడీలో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. విపరీతమైన ఆకలి వేయడము, కారం కారంగా తినాలనిపించడం, ఎంత తింటున్నా తల తిరిగినట్టు మనకు కళ్ళు తిరిగితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. యాక్చువల్‌గా నేను ఎప్పుడూ మార్నింగ్ టైం పడుకోనండి. కానీ అప్పుడు మాత్రం విపరీతమైన నిద్ర, ఇలా పడుకుంటే చాలు నిద్రలో జారిపోయేదాన్ని. అంత మత్తు నిద్ర వచ్చేసేది. నీరసంగా తింటేనే అలాగ 2 అవర్స్‌కి తింటూనే ఉండేదాన్ని ఏదో ఒకటి. విపరీతమైన ఆకలి. బ్రెస్ట్ సైజ్ కూడా నాకు ఇంక్రీజ్ అయిందండి. ఏంటి ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఏదో తేడా కొడుతుందంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న సిమ్టమ్స్ అన్నీ నాకు అప్పుడు కనిపిస్తున్నమాట. ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేసుకుందాంలే అని చెప్పి టెస్ట్ చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందండి. షాక్ అయిపోయింది నేనైతే. ఇదేంటి వన్ టైమే మీట్ అయ్యామండి. ఒక్కసారి మీట్ అయినందుకే ప్రెగ్నెన్సీ అయితే పాజిటివ్ వచ్చింది. ఇది చాలామందికి నమ్మకం కలిగించకపోవచ్చు, కానీ ఇది నిజమండి. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే మనకి పీరియడ్స్ అయిన డేట్ నుంచి కరెక్ట్‌గా 11థ్ డేట్ అనేది మనం మీట్ అయ్యామంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నేను చేసిన తప్పు కూడా అదే. నా పీరియడ్స్ అయిన డేట్ తర్వాత కరెక్ట్‌గా 11థ్ డే రోజు ఓన్లీ 1 టైం మీట్ అయినందుకే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిపోయిందండి. వెంటనే ఇమీడియట్‌గా హాస్పిటల్‌కి అయితే వెళ్ళాను. అక్కడ మేడం కూడా చెక్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారన్నమాట. పాజిటివ్ అని వచ్చింది. ఫుల్గా తిట్టారన్నమాట గైనకాలజిస్ట్. ఆవిడ అనడంలో తప్పు లేదు. చదువుకున్న వాళ్ళు కదా, సేఫ్టీ యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇలాగ అది ఇది అని చెప్పి చాలా తిట్టారు. అయితే ఉంచుకుంటావా తీయించుకుంటావా అంటే, లేదు మేడం ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఇలాగ మిడిల్ క్లాస్ వాళ్ళు 3 పిల్లలు అంటే మేము చూసుకోలేము అది ఇది అని చెప్పి మాట్లాడాము. ఆవిడకి స్కాన్ చేశారు. స్కాన్ చేసి నాకు ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారండి. ఇంకా ఈ వీడియోలో డ్రెస్సెస్ చూసారు కదా, నేను మీషోలో తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది డైలీ వేర్కి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్